ఈరోజు మనం ఓ పదం గురించి మాట్లాడుకుందాం. అది చాలా శక్తివంతమైనది. ఆత్మశిక్షణ. అసలు దీని నిజమైన అర్థమేంటి? దీని వెనకున్న పవరేంటో కొంచెం లోతుగా చూద్దాం. మనలో చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది గదా. ఎన్నెన్నో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం, కాని ఎందుకో వాటిని పూర్తి చేయలేం. అసలు ప్రాబ్లం ఎక్కడొస్తోంది? అసలు సమాధానం ఎక్కడ ఉందో తెలుసా? ఒకే ఒక పదాన్ని మనం చూసే దృష్టిని మార్చుకోవడంలో ఉంది. అదే ఆత్మశిక్షణ. అవును, ఆ ఒక్క పదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. ఓకే, ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. సక్సెస్ ఊరికే రాదు. దానికి ఓ వెల ఉంటుంది. ఆ వెల కట్టడానికి మనం రెడీగా ఉన్నప్పుడే అది మన దగ్గరకొస్తుంది. చూడండి, సక్సెస్ అంటే అందరికీ ఇష్టమే. కానీ దానికోసం కష్టపడటానికి, ఆ మూల్యం చెల్లించటానికి మాత్రం చాలా కొద్దిమందే ముందుకొస్తారు. మరి ఆ మూల్యమేంటో తెలుసా? అదే ఆత్మశిక్షణ. కోరికకి ఆత్మశిక్షణకి మధ్య ఉన్న తేడా ఏంటంటే, కోరిక అనేది ఓ చీకటిలో మెరిసి మాయమయ్యే నిప్పురవ్వలాంటిది. కాని ఆత్మశిక్షనుందే, అది గాలిలాంటిది. ఆ చిన్న నిప్పురవ్వకి ఊపిరిపోసి దాన్ని ఆరకుండా మండుతూ ఉండే జ్వాలగా మారుస్తుంది. చూసారా ఎంత తేడా ఉందో? సరే, చాలామంది ఆత్మశిక్షణ అనగానే అమ్మో, ఇదో పెద్ద శిక్షలా ఫీలవుతారు. కాని నిజం చెప్పాలంటే అది శిక్ష కానే కాదు, అదొక సూపర్ పవర్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆత్మశిక్షణ అంటే మనల్ని మనం శిక్షించుకోవడం కాదు, అస్సలు కాదు. నిజానికి అది మనపై మనకున్న ప్రేమకి ఒక గొప్ప నిదర్శనం. మన భవిష్యత్తు కోసం మనం తీసుకుంటున్న శ్రద్ధ, మనకు మనం ఇచ్చుకుంటున్న బహుమతి అనమాట. చూడండి, ప్రేరణ అనేది వాతావరణం లాంటిది. ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. దానికోసం ఎదురుచూస్తూ కూర్చోలేం కదా. కాని ఆత్మశిక్షణ అలా కాదు. అదొక ఎంపిక. మన మూడెలా ఉన్నా, ఫీలింగ్స్ ఎలా ఉన్నా, చేయాల్సిన పనిని కరెక్ట్ టైంకి చేయడమే ఆత్మశిక్షణ. అదే అసలైన బలం. మన జీవితంలో ఎప్పుడూ ఈ రెండింటి మధ్య ఓ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒకటి అప్పటికప్పుడు దొరికే చిన్న ఆనందం. రెండోది కష్టపడితే దొరికే దీర్ఘకాలిక శాంతి. ఆ క్షణంలో సుఖం కావాలనిపిస్తుంది. కాని క్రమశిక్షణతో తీసుకున్న నిర్ణయం మనకి లైఫ్ లాంగ్ ప్రశాంతతను, గౌరవాన్ని ఇస్తుంది. రెండు దారుల్లోనూ నొప్పి ఉంటుంది, నిజమే. కాని ఒక నొప్పి మనల్ని తయారు చేస్తే ఇంకో నొప్పి మనల్ని నాశనం చేస్తుంది. ఆత్మశిక్షణలో ఉండే నొప్పి కొద్దిసేపే, కాని అది మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. కాని పశ్చాత్తాపం వల్ల వచ్చే నొప్పి అలా కాదు. అది టన్నుల బరువు మోసినట్టు ఏళ్ల తరబడి మనల్ని కుంగదీస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ఆత్మశిక్షణ అంటే ఏంటో చూశాము. ఇప్పుడు దాన్ని ఎలా పాటించాలి, ఎలా మన జీవితంలో భాగం చేసుకోవాలి అనేది చూద్దాం. దీనికి నిలకడ, అదే కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. రోజూ చేసే చిన్న చిన్న పనుల ప్రభావం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చూడండి, చాలామంది ఎంతో ఉత్సాహంగా పనులు మొదలుపెడతారు. కాని మధ్యలోనే వదిలేస్తారు. మొదలుపెట్టడం చాలా ఈజీ, కాని దాన్ని చివరిదాకా తీసుకెళ్లటానికే అసలైన సత్తా కావాలి. మనం అనుకున్నదానికి, మనం సాధించిన దానికి మధ్య వారధి ఏదైనా ఉందంటే అది నిలకడే. ఇది అర్థం కావాలంటే ఒక రైతులా ఆలోచిద్దాం. రైతు విత్తనం నాటి ప్రతిరోజూ దాన్ని తవ్వి చూస్తాడా, మొక్క వస్తోందా లేదా అని? చూడడు కదా. అతను రోజూ నీళ్లు పోస్తాడు, ఓపికగా ఎదురుచూస్తాడు, తన పని తను చేసుకుంటూ పోతాడు. మన లక్ష్యాల విషయంలో కూడా మనం అంతే, ఓపికగా నిలకడగా ఉండాలి. ఈ మాట ఎంత నిజమో చూడండి. ఒక నది దాని బలం వల్ల బండరాయిని పగలగొట్టదు. అలా ప్రవహిస్తూ 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 దాని నిలకడ వల్లే దాన్ని చీలుస్తుంది. మన ప్రయత్నం కూడా ఆ నది ప్రవాహంలా నిరంతరంగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోజుకి ఒక్క పేజీ పుస్తకం చదవడం. వినడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది గదూ. కానీ అలా సంవత్సరం మొత్తం చేస్తే 365 పేజీలు, అంటే దాదాపుగా ఒక పుస్తకం పూర్తయినట్టే. చూసారా, చిన్న చిన్న పనులే కాలం గడిచే కొద్దీ ఎంత పెద్ద ఫలితాల్నిస్తాయో. సరే, ఇప్పటిదాకా మనం బయటికి కనిపించే విజయాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఆత్మశిక్షణ మనకు అంతర్గతంగా, మన లోపల ఇచ్చే బహుమతులు ఇంకా గొప్పవి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనకో లక్ష్యముంది. దాన్ని మన చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ అనే గాలి నుంచి ఎలా కాపాడుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో ఉంది. ఒక సన్యాసి, ఒక కొవ్వొత్తి కథ. ఆ కథలోని సారాంశమిదే. మన లక్ష్యం ఆ కొవ్వొత్తి మంటలాంటిది.
దానికి మనం ఆత్మశిక్షణ అనే చేతిని అడ్డుపెట్టి కాపాడుకోకపోతే, పరధ్యానమనే గాలి వీచినప్పుడు అది టక్కున ఆరిపోతుంది. మన ఎమోషన్స్, భావోద్వేగాలు అవి మంచి సేవకులే కాని వాటిని మన యజమానులుగా మారనివ్వకూడదు. ఆత్మశిక్షణ ఏం చేస్తుందంటే, మనకు ఏదైనా ఫీలింగ్ కలిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఆ ఫీలింగ్కి మనం తీసుకునే యాక్షన్కి మధ్య ఒక చిన్న గ్యాప్ ఇస్తుంది. ఆ గ్యాప్లోనే వివేకం పుడుతుంది. చివరికి ఆత్మశిక్షణ మనకిచ్చే అన్నిటికన్నా విలువైన బహుమతి ఏంతో తెలుసా? ఆత్మగౌరవం. మనకు మనమొక మాట ఇచ్చుకొని దాన్ని నిలబెట్టుకున్న ప్రతిసారీ మనమీద మనకే నమ్మకం పెరుగుతుంది. మనల్ని మనం గౌరవించుకోవడం మొదలుపెడతాం. అదే కదా అసలైన బలం. రైట్, ఇంత పెద్ద కాన్సెప్ట్ని ఇప్పుడు మన రోజువారీ జీవితంలోకి, మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మన తలరాత అనేది ఏదో ఒక్కరోజులో మారిపోయేది కాదు. అది ప్రతిరోజు, అవును, ప్రతిరోజు మనం చేసే పనుల వల్లే రూపుదిద్దుకుంటుంది. ఉదయాన్నే లేవడం దగ్గర్నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వరకు, ఎవరు చూడనప్పుడు కూడా సరైన పని చేయడం, ఇలాంటివన్నీ మన భవిష్యత్తుని నిర్మిస్తాయి. ఇది చాలా అందమైన పోలిక. మనం ప్రతిరోజూ పాటించే ప్రతి చిన్న క్రమశిక్షణ మన భవిష్యత్తు అనే వస్త్రాన్ని నేసే ఒక్కో దారం లాంటిది. ఆ దారాలన్నీ కలిస్తేనే మన జీవితానికి ఒక అందమైన రూపం వస్తుంది. కాబట్టి ఇకపై మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు. ఈరోజు నేను తీసుకుంటున్న ఈ చిన్న నిర్ణయం భవిష్యత్తులో నన్ను నేను చూసుకున్నప్పుడు నన్ను గర్వపడేలా చేస్తుందా? ఈ ఒక్క ప్రశ్న మనల్ని ఎప్పుడూ సరియైన దారిలోనే నడిపిస్తుంది.